హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్మాస్ నాలెడ్జ్ షాప్. ఇవాళ మనతో పాటు జమీలుల్లా గారు ఉన్నారు. సుమారు 18 సంవత్సరాలుగా వీళ్ళు హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీళ్ళు కేవలం హిందీ ఉపాధ్యాయులుగానే కాకుండా డిఆర్పిగా, తర్వాత రాష్ట్ర స్థాయిలో కేఆర్పిగా కూడా పనిచేశారు. వీరిప్పుడు తన అనుభవాన్ని ఉపయోగించి మనతో హిందీ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మార్కులు పాస్ అవ్వడానికి హిందీ సరిపోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. వీరు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని జడ్పిహెచ్ఎస్ కొరాట్పల్లిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నమస్కారం జమీలుల్లా గారు. నమస్తే అన్నగారు. సార్, ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్. మా విద్యార్థులకు తర్వాత ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉండే విధంగా మీ నుంచి సమాధానాలు ఆశిస్తున్నాం సార్. ఓకే సార్. ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా చాలా విషయాలు మారిపోయినాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ లో కావచ్చు, లేదా పాస్ మార్క్స్ విషయంలో కావచ్చు, చాలా వాటిలలో ఉన్నాయి. ఈ సంవత్సరం హిందీ ప్రశ్న పత్రం ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచి విషయాలు అడిగారు సార్. అయితే కోవిడ్ కారణంగా చాలా విషయాలు మారినటువంటి విషయం కూడా వాస్తవమే. అందులో ముఖ్యంగా హిందీ ప్రశ్న పత్రంలో పూర్తి మార్పు జరిగింది. ఇక్కడ మనకు హింदी एग्जाम पैटर्न रिटन टेस्ट यानी लिखित रूप में 80 अंक के लिए दिया गया, 80 మార్కుల కోసం ఇవ్వడం జరిగింది. रचनात्मक परीक्षा के लिए 20 अंक. रचनात्मक परीक्षाएं 2 ली जाती हैं, एक रचनात्मक परीक्षा 1, रचनात्मक परीक्षा 2, दोनों को मिला के 20 अंक के रूप में दिया गया. दोनों पूर्णांक हो गए यहाँ पर 100. तो अब यहाँ पर हिंदी एग्जाम पैटर्न के अंतर्गत जो पार्ट ए डिस्क्रिप्टिव जिस तरह यहाँ पर लिखित रूप में दिया गया वह 60 अंक के लिए है और ऑब्जेक्टिव के लिए 20 अंक यानी के शब्द भंडार व्याकरण अंश के विषयों के अंतर्गत 20 अंक दिए गए. तो इसका समय निर्धारित किया गया है 80 अंक के लिए 3 घंटा 15 मिनट. సమయాన్ని కూడా అంటే గత సంవత్సరంలో ఇచ్చినటువంటి సమయము ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి సమయం ఎగ్జామ్ రావడానికి ఏదైనా వ్యత్యాసం ఉందా సార్? సేమ్ టైమే ఉందా పాత సార్కి? ఇప్పటికి గతంలో ఇచ్చినటువంటి సమయం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సమయము సేమ్ ఉంది సార్. ఎక్కడ కూడా వేరియేషన్, సమయంలో వేరియేషన్ లేదు, కానీ పిల్లలకు ఎంపిక విధానంలో చాలా సులువుగా ఉంది సార్. ఓకే సార్, ఇంకొకటి ముఖ్యమైనటువంటి ప్రశ్న. అన్ని సబ్జెక్టులలో 30%, 70% అనేటటువంటిది ఒక డిస్టింక్షన్ అనేది ఉంది. సరే, మరి ఈ సంవత్సరం ఏ పాఠాల నుంచి ప్రశ్నలను విద్యార్థులకు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది? ఇండెక్స్ ప్రకారంగా ఏదైతే మనకు విషయ సూచి ఇవ్వడం జరిగిందో ఇందులో నుంచి 9వ పాఠం ఏదైతే ఉందో దక్షిణ గంగా గోదావరి 9వ పాఠము, ఆ పాఠాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది ఈ సంవత్సరం. అలాగే ఉపవాచకం ఉన్నటువంటిది అప్నే స్కూల్ కో ఎక్ ఉపహార్ అనేటువంటి కిందనే, దాని కింద ఉన్నటువంటి ఉపవాచకం నాన్ డీటెయిల్, దాన్ని కూడా తొలగించడం జరిగింది. 11వ పాఠం జల్ హీ జీవన్ హే, దానిని పూర్తిగా తొలగించడం జరిగింది. మిగతా పాఠాలు ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా అవి అలానే ఉంటాయి. వాటిలో నుంచి మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ రకంగా చూస్తుంటే పద్య భాగంలో నుంచి సుమారుగా 5 పాఠాలు ఇవ్వడం జరిగింది, గద్య భాగంలో నుంచి 5 పాఠాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తుంటే విద్యార్థులకు 10 GPA సాధించడానికి చాలా సులువైన మార్గం అని అనుకోవచ్చు. ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ కు ఎంత ఇస్తారు అనేది మనం ఆల్రెడీ చూసినాం సార్. అంటే ఆ ఎగ్జామ్ పేపర్ శాంపుల్ ను కూడా మనకు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఒక్కసారి ఆ శాంపుల్ పేపర్ ను కూడా మనం చూద్దాం. यहाँ पर स्ट्रक्चर ऑफ जो दिया गया यहाँ पर प्रश्न पत्र का निर्माण तो कैसे होना चाहिए. पाठ पूरा समय दिया गया 3 घंटा 15 मिनट, 3 గంటల 15 నిమిషాలు దీనికి ఇవ్వడం జరిగింది. మార్కులు टोटल का 80 మార్కులు, अंक पूरे 80 प्रदान किए गए हैं. पार्ट ए यहाँ पर क्वेश्चन पेपर पढ़ने के लिए 15 मिनट का समय दिया गया. पहले प्रश्न पत्र को पढ़ना चाहिए, उसके बाद प्रश्नोत्तर की प्रक्रिया चालू करनी चाहिए. पार्ट ए में यहाँ पर आपको समय 2 घंटा 45 मिनट दिया गया. అంటే పార్ట్ ఏ కి రాయడానికి 60 మార్కుల ప్రశ్న పత్రం రాయడానికి 2 గంటల 45 నిమిషాలు కేటాయించడం జరిగింది. ఆ 60 మార్కులు ఏ రూపంలో వస్తున్నాయి అంటే కిస్ రూప్ మే 60 अंक आ रहे हैं. ఫస్ట్ బిట్ అర్థగ్రాహ్యతకి ప్రక్రియ, అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాన్ని పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని రాయాల్సిన అవసరం ఉంది. పఠిత గద్యాంశ ఉపవాచకముల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ప్రశ్నలు ఇస్తారు? మీరు చదివినటువంటి ఉపవాచకముల నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు. ఆ 5 ప్రశ్నలు ఎలా ఉంటాయంటే 3 చాలా సరళంగా ఉంటాయి, 2 ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. వాటికి 5 మార్కులు కేటాయించారు. రెండోది అందులో ఆ బిట్ అపఠిత గద్యాంశ, అపఠిత గద్యాంశకు 10 మార్కులు కేటాయించారు. ఇక్కడ అంటే ఇక్కడ
దేన్ని తీసేశారు అంటే కింద మనకు తెలిసి వస్తుంది. 10 మార్కులకు ప్రశ్న సంఖ్య 6 నుంచి 10 వరకు ఇచ్చారంటే 5 ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు కేటాయించడం జరిగింది. పఠిత పద్యాంశం 5 మార్కులు ఇవ్వడం జరిగింది. పఠిత పద్యాంశాలు అంటే మీరు చదివినటువంటి పాఠంలో నుంచి ఏదైనా ఒక పద్యాన్ని, అది ఏ పద్యం ఉంటుంది? ఆధునిక పద్యము. ఆధునిక పద్యం. ఆధునిక పద్యాలు ఏమున్నాయి? బరస్తే బాదల్, మాముచే అనేదే, కణకణక అధికారి. ఈ 3 పాఠంల నుంచి పఠిత పద్యాంశం కింద ఇస్తారు. ఆ పఠిత పద్యాంశం నుంచి 5 మార్కులు ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు 11, 12, 13, 14, 15 ప్రశ్నలు. ప్రశ్న సంఖ్య ఖచ్చితంగా వేసి రాయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మీకు లాభం ఎక్కడ జరిగింది? అపఠిత గద్యాంశాన్ని తీసివేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ విద్యార్థులకు లాభం చేకూరుతుంది. దానికి బదులుగా అపఠిత గద్యాంశకు 10 మార్కులు ఇచ్చారు. అక్కడ అపఠిత గద్యాంశకు 10 మార్కులు ఇచ్చారు. ఆ 10 మార్కుల వల్ల వీళ్ళు ఎక్కువ స్కోరు 20 మార్కులు చాలా సులువుగా సాధించే ప్రక్రియను ఇక్కడ తెరపైకి తేవడం జరిగింది. సార్, పద్యాలు కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి గద్యం కొంచెం విద్యార్థులకు సులభంగా ఉంటది కాబట్టి గద్యాంశకు దాని యొక్క ప్రపోర్షన్ పెంచారనమాట. అవును సార్. ఎందుకంటే అపఠిత గద్యాంశ పద్యాంశ అనేటువంటిది ఏదో ఒకటి బయట నుంచి ఇస్తారు, పుస్తకంలో నుంచి కాకుండా వేరేది ఏదో పద్యం ఇస్తారు. కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ విద్యార్థులు కాబట్టి వాళ్ళకి కష్టం అవుతుంది. ఆ ఉద్దేశంతో దాన్ని తీసివేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి. జరిగిన పెద్ద మార్పు అది అందులో. ఓకే, కంటిన్యూ చేయండి సార్. అభివ్యక్తి సృజనాత్మకత సార్. అభివ్యక్తి సృజనాత్మకతలో మనకు లఘు ప్రశ్నలు ఉంటాయి, చిన్న ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ. అయితే ఒకటి గమనించాలా, మనకు ఇంతకు ముందు సెకండ్ బిట్ లో పద్య భాగము గద్య భాగం 2 కలిపి ఇచ్చేటివారు. కానీ ఈసారి ఏం చేశారంటే సెకండ్ బిట్ లో పద్య భాగంలో నుంచి 4 ప్రశ్నలు ఇస్తారు. ఏవైనా 2 చేయాలా. ఒక్కొక్క దానికి 4 మార్కులు, అంటే 2 ప్రశ్నలకు 8 మార్కులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి చాలా లాజిక్ ఏంటిదంటే పద్య భాగంలో మనకు ఉన్నటువంటి పాఠాలు ఎన్ని అంటే 5 సార్. అందులోనే చేంజ్ చేశారు. ఇక్కడ 4 ప్రశ్నలు ఇస్తారు. ఒకటి పఠిత పద్యంలో పోయింది కాబట్టి ఆ భాగాన్ని వదిలేసి మిగతా 4 పద్య పాఠాల నుంచి ప్రశ్నలు ఇస్తారు ఇక్కడ. అయితే పద్య భాగంలో ఏముందంటే చాలా ఇంపార్టెంట్, సులువుగా 4 మార్కులు మనం సాధించుకోవచ్చు. ఎలా అంటే కవి పరిచయం ఉంటుంది సార్ ఇందులో. ఆ కవి పరిచయాన్ని ఏ పిల్లవాడైనా కూడా 4 పాఠాల నుంచి కవి పరిచయం చదువుకున్నాడంటే ఆటోమేటిక్ గా అతని చేతిలో 4 మార్కులు సులువుగా ఉన్నాడు. 16, 17, 18, 19లో నుంచి ఏదైనా ఒక ప్రశ్న కవి పరిచయం కింద వస్తుంది. ఇక 3వ బిట్ కూడా ఏం చేశారంటే సరే అది ఎప్పుడు కూడా గద్య భాగానికి సంబంధించిన 2 ప్రశ్నలు ఇచ్చేటివారు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారు, గద్య భాగం కింద 4 ప్రశ్నలు ఇస్తున్నారు. 2 ప్రశ్నలు సమాధానం రాయాలి. అక్కడ 20, 21, 22, 23 ఇవి 4 ప్రశ్నలు. వీటికి ఎంత 2 ప్రశ్నలు రాయాలా. అయితే ఇంకొక మార్పు ఏం జరిగిందంటే ఇప్పుడు ఇక్కడ లేఖక్ అంటాం హిందీలో, మనము లేఖక్ అంటే తెలుగులో రచయిత అంటాం. అంటే రచయిత పరిచయం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే గద్య భాగంలో 5 పాఠాలు ఇచ్చారు. 5 పాఠాలకు సంబంధించిన రచయితల గురించి చదువుకుంటే ఆయనకు సులువుగా 4 మార్కులు మళ్ళీ అతనికి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ జరిగిన పెద్ద మార్పు సార్. 2 కవి పరిచయం కూడా వస్తుంది, రచయిత పరిచయం కూడా వస్తుంది సార్. ఇక నిబంధాత్మక పరిస్థితి సార్ మనకు ఉన్నటువంటిది ఏంటిదంటే ఇందులో 4వ బిట్ లో పద్య భాగంలో నుంచి 3 ప్రశ్నలు ఇస్తారు. అయితే ఆ 3 ప్రశ్నల నుంచి ఒక్క ప్రశ్ననే చేయాలా సార్. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడ్డది, మనకు 2 ప్రశ్నలు అని చెప్పేసి పడ్డది ఇక్కడ మనకు. ఓకే, రైట్. దోకు బదులు 1 సార్. అక్కడ అది 1, ఓన్లీ 1 ఒకటి చేయాలా సార్. ఏక్ ప్రశ్న కా ఉత్తర లిఖియే. ఇందులో ఏముందంటే సార్ ఇప్పుడు గమనించాల్సింది, పద్య భాగంలో నుంచి 3 ప్రశ్నలు ఇస్తారు. 3 ప్రశ్నలకు ఏదైనా ఒకటే ప్రశ్నకు సమాధానం రాయాలా. అంటే ఒక పిల్లవాడు సింపుల్ గా 5 పద్య భాగం పాఠాలు గనక చదువుకుంటే ఆటోమేటిక్ గా అతనికి మార్కులు గ్రేస్ చేయడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. ఇక 5వ బిట్ సార్ గద్య భాగంలో నుంచి ఇందులో కూడా 3 ప్రశ్నలు ఇస్తారు. 4వ బిట్ పద్య భాగం అయితే 5వ బిట్ గద్య భాగము 3 ప్రశ్నలు ఇస్తారు. ఒకటే ప్రశ్న చేయాలా సార్. ఇక్కడ కూడా ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది. ఇక్కడ కూడా దో అని 27, 28, 29 ఈ 3 ప్రశ్నల నుంచి ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఈ గద్య భాగంలో నుంచి ఇవ్వబడినటువంటి ప్రశ్నలు. ఇక సృజనాత్మక అభివ్యక్తిలో विधा से संबंधित 3 प्रश्नों में से एक प्रश्न का उत्तर लिखिए. विधा అంటే మనకు ఉన్నటువంటివి కథ, పద్యము, వార్తాలాప్, సంవాద్, సాక్షాత్కార్, జీవని, ఆత్మకథ లేదా ఏదైనా ఒక వ్యాసము, నిబంధం. అంటే ప్రస్తుతం మనకు రీసెంట్లీ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటిదంటే
కరోనా కోవిడ్ గురించి కూడా ఒక ప్రశ్న మనకు వ్యాస రూప ప్రశ్న కింద రావచ్చు. అయితే 3 ప్రశ్నలు ఇస్తారు. ఆ మూడిట్ల నుంచి ఏదైనా ఒక ప్రశ్నకు రాయాల. ఈ ఆరో బిట్ చాలా 30, 31, 32 వీటికి సంబంధించినటువంటి వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాల. అయితే ఇక్కడ విధానం సంబంధిత విధ అంటే ఏంటిదంటే ఇంతవరకు చెప్పినటువంటి, అయితే ఇవన్నీ ఈ విధా కిందకి వస్తుంది కాబట్టి ఏదైనా ఒకటి రాస్తే 8 మార్కుల కిందకి ఇచ్చారు. ఇది 60 మార్కుల ప్రశ్న పత్రం సార్. ఇక్కడ వరకు ఇది చాలా బాగుంది సార్. అంటే 3 ప్రశ్నలు ఇచ్చి ఒకటి అడగడం అనేది విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం చేయగలిగిన సహాయం ఇదే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్. డి గ్రేడ్ విద్యార్థి కూడా పాస్ అయ్యే విధంగా చదివి, కొద్దిగా చదివినా కూడా పాస్ అయ్యే విధంగా ప్రశ్న పత్రాన్ని తయారు చేయడం జరిగింది సార్. బాగుంది సార్. ఇకపోతే సార్ మనకున్నది పార్ట్ బి 20 మార్కుల కోసం ఇచ్చారు. ఇక్కడ పార్ట్ బి రియల్ గా చెప్పాలంటే సార్ శబ్ద భండార్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. వ్యాకరణకి సంబంధించిన దాని నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. అయితే ఈ శబ్ద భండార్ అంటే ఏంటిది చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, అర్థం కాని పరిస్థితి ఉంటుంది అక్కడ. तो क्या रहता है यहाँ पर शब्द भंडार में? बहुत साधारण सी चीजें हैं, जैसे कि पर्याय शब्द, पर्याय पदल, पर्याय शब्द, विलोम शब्द, भिन्नार्थ, वर्तनी की शुद्धता, पुनरुक्ति शब्द, शब्दार्थ, वाक्य प्रयोग, विराम चिन्ह, सही क्रम, मुहावरे, कहावते, संख्या पहचान, ఇవి మనకు ప్రతి దాని నుంచి ఒక్కొక్క ప్రశ్న అడగడం జరుగుతుంది. శబ్ద భండార్లో ఏముంది, మనకు పర్యాయ పదాలు మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుతూనే వచ్చాము. అందులో ఉన్నటువంటి వాటిని మనము మళ్ళొకసారి నెమరు వేసుకుంటే ఈజీగా మనకు 10 మార్కులకు 10 మార్కులు సాధించే ఆస్కారం శబ్ద భండార్లో ఉంది. అర్థము, భిన్నార్థ, వ్యతిరేక పదము, ఇవి చాలా ఈజీగా ఉన్నాయి సార్. వర్తనికి అశుద్ధత అంటే స్పెల్లింగ్ మిస్టేక్, ఏదైనా వర్డ్ ఇస్తాడు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే గుర్తుపట్టమని చెప్తారు అక్కడ. పునరుక్తి శబ్దం, రిపీటెడ్ వర్డ్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే పదం అక్కడ, దాన్ని గుర్తుపడితే మనకు ఒక 1 మార్క్ వస్తుంది. ఈ విధంగా శబ్ద భండార్లో చాలా సులువుగా 10కి 10 మార్కులు సాధించే ఆస్కారం ఉంటుంది. వ్యాకరణాంశం 10 మార్కులకు ఇస్తారు. ఇది కూడా చాలా ఈజీ. ఇది కూడా ఏముంటుంది, ఏకవచనం ఉంటే బహువచనం రాయాలా, బహువచనం ఉంటే ఏకవచనం రాయాలి. లింగ్ బదులు స్త్రీలింగ్ ఉంటే పుల్లింగ్ రాయాలా, పుల్లింగ్ ఉంటే స్త్రీలింగ్ రాయాలా. సమాసాన్ని గుర్తుపట్టు అని అంటాడు. చాలా సింపుల్ గా ఉన్నాయి మనకు అక్కడ. అది సంధిని గుర్తుపట్టు అని అంటారు. ఏ 2 పదాల కలయికతోటి సంధి ఏర్పడింది అనేటువంటిది. ఇక కారక చిహ్నములు అంటే కా, కే, కి ఇలాంటి కారక చిహ్నం, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి ఇలాంటి దాని కింద వస్తుంది. చాలా ప్రత్యయ, ఉపసర్గ, కాల్, భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యత్ కాల్, వాచ్, कर्तुवाच, कर्मवाच, भाववाच, वर्ण विचार, संज्ञा, सर्वनाम, क्रिया विशेषण, భావవాచక సంజ్ఞ మొదలగునటువంటి వాటి నుంచి మనకు 10 ప్రశ్నలు వస్తాయి. ఇప్పటి వరకు మనం క్వశ్చన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ చూసాం సార్. ఇప్పుడు మనము యాక్చువల్ గా రాబోయేటటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క శాంపుల్ ని చూద్దాం. पार्ट ए के अंतर्गत जो प्रश्न पत्र दिया गया, यहाँ पर 2 घंटा 30 मिनट समय दिया गया. निर्देशानुसार प्रश्नों के उत्तर लिखिए. तो निम्नलिखित गद्यांश को पढ़कर दिए गए प्रश्नों के उत्तर 2 वाक्यों में लिखिए. అక్కడ మీరు చదివినటువంటి గద్యాంశంలో నుంచే అక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చూడండి ప్రశ్నల యొక్క తీరు కూడా ఎలా ఉందంటే అక్కడ చిన్నగా ఇచ్చాడు. గద్యాంశ के आरंभ में बताई गई घटना कब घटित हुई. రెండో ప్రశ్న, అంబేద్కర్ ने क्या मांगा था. घर के मालिक ने पानी क्यों नहीं दिया. మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, अंबेडकर को कौन सा मार्ग मिल गया. ఐదో ప్రశ్న, दूसरे गद्यांश में अंबेडकर के लिए किन विशेषणों का उल्लेख किया गया. ఈ ప్రశ్న కొంచెం కఠినంగా ఉంది. మిగతా ప్రశ్నలన్నీ చాలా సరళంగా ఉన్నాయి. అంటే ఒక 2 ప్రశ్నలు కఠినంగా వస్తాయి, 3 ప్రశ్నలు సరళంగా వస్తాయి. దానికి నిదర్శనం కదా. సెకండ్ ఆ బిట్, నిమ్నలిఖిत गद्यांश पढ़कर दिए गए प्रश्नों के 1 या 2 वाक्य में, ఒక సెంటెన్స్ లేకుంటే 2 సెంటెన్స్ లో రాయమని చెప్పేసి ఇచ్చాడు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఇచ్చారు. అక్కడ 10 మార్కులు చూడండి. అక్కడ 5 × 2 10 మార్కులు. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గురించి ఇచ్చారు ఇక్కడ ఈ పద్యాంశము. అయితే 6వ క్వశ్చన్ చూడండి. అక్కడ మొత్తము సుభాష్ చంద్రబోస్ की मातृभाषा क्या थी. बोस को किस समिति का अध्यक्ष बनाया गया था. बोस ने किस निराधार भ्रम की बात की. हिंदी या हिंदुस्तानी
क्यों सीखना चाहिए, కాంగ్రెస్ అధివేశ్ కబ్ ఆయోజిత్ హువా థా. 2 మార్కులు కేటాయించారు కాబట్టి కొంచెం కఠినమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పఠిత పద్యాంశ, పఠిత పద్యాంశ అనేటువంటిది కనకనక అధికారి ఆధునిక్ కావ్యపాఠ నుంచి ఇవ్వడం జరిగింది. అది చాలా మనం చదివినటువంటి పద్యమే కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నలు కింద ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు 5 ప్రశ్నలకు సమాధానం రాస్తే 5 మార్కులు. రెండో వీటిలో మనకు కిన్హి దో ప్రశ్నకి ఉత్తర్ లిఖో 4 ఇచ్చాడు. 16, 17, 18, 19. ఈ 4 నుంచి ఏవైనా 2 చేయాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు సుమిత్రానందన్ పంత్ కే జీవన్ కా సాహిత్య పర్ ప్రకాష్ డాలి చూడండి కవి పరిచయం ఇచ్చాడు, మిగతా పద్య భాగం నుంచి ప్రశ్నలు ఇచ్చాడు. థర్డ్ బిట్ కూడా సేమ్ సార్, కిన్హి దో ప్రశ్నకి ఉత్తర్ లిఖియే, ప్రేమ్చంద్ కా పరిచయ అప్నే శబ్దం లిఖే. 20వ ప్రశ్న లేఖక్ పరిచయం ఇచ్చాడు. అక్కడ 16వ ప్రశ్న కవి పరిచయం ఇచ్చాడు. మనం అంటే కవి పరిచయము లేఖక పరిచయము చాలా ఇంపార్టెంట్ ఈసారి. మార్పు ఇదే ఇక్కడ. అప్పుడు రెండిట్లో ఏదైనా ఒకటి ఇచ్చేటి వాళ్ళు, ఇప్పుడు 2 కూడా ఇచ్చారు, కవి పరిచయం లేఖక పరిచయం. ఇక లేఖక పరిచయం దాని కింద గద్య భాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చారు 4, ఏవైనా 2 చేయాలా సార్ అక్కడ. 4వ బిట్ సార్ 24వ ప్రశ్న ఏమి ఇచ్చాడు, కిసి ఏక్ ప్రశ్నకు ఉత్తరం దీజియే. అంటే పద్య భాగంలో నుంచి ప్రశ్నలు ఇచ్చారు సార్. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు. ఏది, बरसते बादल कविता में किस प्रकार प्रकृति का वर्णन किया गया, रैदास और मीराबाई की भक्ति में अंतर क्या है, कण-कण का अधिकारी कविता के माध्यम से कवि ने क्या संदेश दिया है. ఈ మూడిట్లో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి సార్. 5వ బిట్ కూడా అంతే సార్, 3 ప్రశ్నలకు ఏదైనా ఒకటి రాయాలా. 8 నుంచి 10 పంక్తులకు మించకుండా రాయాల్సిన అవసరం ఉంది. 6వ బిట్ కిసి ప్రశ్న కా ఉత్తర్ 8 या 10 पंक्तियों में दीजिए. చూడండి సార్ ఇక్కడ 30వ ప్రశ్న చూడండి. ఇక్కడ ఏక్ నవీన్ దుపహియా వాహన్ కా విజ్ఞాపన్ తయారు కీజియే. విజ్ఞాపన్ యాడ్ గురించి ఒక యాడ్ తయారు చేయాలి సార్. కొత్తగా ఒక వాహనం తయారు చేసిన దాని గురించి. దహేజ్ ప్రథా దుష్పరిణామ్ విషయ పర్ ఏక్ నిబంధ లిఖియే. వరకట్న దురాచారం దాని మీద ఒక వ్యాసం రాయాలి. 32ది కోవిడ్-19 के प्रति जागरूकता लाने के लिए पोस्टर तैयार कीजिए. కోవిడ్-19 గురించి ఒక పోస్టర్ తయారు చేయండి. ఏంటిది, ఏ విధమైన జాగ్రత్తలు మనం పాటించాలి, వాటి మీద ఒక పోస్టర్ ను తయారు చేయాలి. ఖచ్చితంగా సార్ ఈసారి కోవిడ్-19 గురించి కూడా మనకు యాన్యువల్ ఎగ్జామ్ లో రావచ్చు కాబట్టి వాటి మీద విద్యార్థులు అవగాహన పెట్టి ఆ విషయం మీద ముందుకెళ్తే ఏ గ్రేడ్ మార్కులు సాధించాలి. అవును సార్. పార్ట్ బి హిందీ అన్ని మల్టిపుల్ చాయిస్ సార్. ఇవి 30 నిమిషాలు కేటాయించడం జరిగింది 20 మార్కుల కోసము. ఫస్ట్ వచ్చేది మనకు ఇక్కడ శబ్ద భండార్ వస్తుంది. సెకండ్ 11వ క్వశ్చన్ నుంచి ఏమో మనకు కంప్లీట్ గా వ్యాకరణాంశ వస్తాయి సార్. వర్తనికి శుద్ధు అవన్నీ అవే సార్. ఇప్పటిదాకా మనము డిస్కస్ చేసుకున్న విషయాలే అందులో ఇచ్చారు. అయితే వ్యాకరణంలో ఒక ముఖ్యమైన విషయం సార్ ఇక్కడ. అయితే ఇందులో విద్యార్థులు ఏం చేస్తారంటే సార్, తొందరపడతాను ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు సార్ 1వ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు, స్త్రియా జల్ భరి గాగరి లేకర్ జా రహీ హై. అయితే ఇక్కడ బ్రాకెట్ లో మనకు నోట్ సూచన ఇస్తారు సార్. అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. క్వశ్చన్ చదివిన తర్వాత కింద అది చదవాలా సార్. రేఖాంకిత్ శబ్ద కే సహీ పర్యాయ పహచానియే. ఇక్కడ క్వశ్చన్ సార్, పర్యాయ పదాన్ని గుర్తుపట్టాలా. పర్యాయ పదం ఏముంది, అక్కడ రేఖ గీయబడలేదు కాబట్టి దీన్ని కనుక మీరు అటెంప్ట్ చేశారనుకోండి, అది తప్పున్నా రైట్ ఉన్న దానికి మార్కులు పడతాయి. ఖచ్చితంగా గీత గీయబడినటువంటి అండర్లైన్ ఎక్కడ లేదు, అటు నుంచే తప్పు కాబట్టి క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ లో తప్పు కాబట్టి తప్పు అంటారు. వదిలేయద్దు సార్. వదిలేస్తే మనకు మార్కులు పోతాయి సార్. అలాంటి ప్రశ్నలు ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, తప్ప కరెక్ట్ అని ఆలోచించకూడదు అక్కడ. రెండోది ఏదైతే బ్రాకెట్ లో మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టారు చూడండి, అక్కడ ఆ బ్రాకెట్ లో మనము ఆల్ఫాబెట్ ABCD ఏది కరెక్ట్ ఉంటే అది రాస్తాము. చాలా మంది పిల్లలకు ఒక అలవాటు ఏంటిదంటే, ఒకసారి రాస్తారు మళ్ళీ తుడిచేస్తారు, మళ్ళీ రాస్తారు మళ్ళీ తుడిచేస్తారు. దాని వల్ల వచ్చే మార్కులు కూడా పోతాయి సార్. ఒక్కటేసారి రాయాలా, అది కరెక్టా కాదా అని డిసైడ్ చేసుకొని రాయాలి. ఓకే, చాలా బాగుంది సార్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ కానీ క్వశ్చన్ పేపర్ పైన పూర్తి డీటెయిల్స్ మీరు ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరి హిందీలో పాస్ మార్కులు ఎన్ని రావాలి? ఇప్పుడు 80 మార్కుల క్వశ్చన్ పేపర్ రాస్తున్నారు కదా, ఎన్ని మార్కులు స్కోర్ చేస్తే విద్యార్థులు పాస్ అయినట్టుగా పరిగణిస్తారు? ఈ విషయము చెప్పొద్దు కానీ చెప్తున్నాను సార్ మీకు. ఎందుకనంటే చాలా ఈజీగా తీసుకుంటారు విద్యార్థులు. 80 మార్కులకు 16 మార్కులు వస్తే పాస్ సార్. 80 మార్కులలో 16 మార్కులు వస్తే పాస్. 16 మార్కులు వస్తే పాస్ సార్. ఓకే, అందు గురించి వాళ్ళకి చాలా సులువైన మార్గం ఇక్కడ. 80కి 16 వస్తే పాస్. మిగితే మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ కింద 20 మార్కులకి 7 మార్కులు వస్తే పాస్ సార్ అక్కడ. బాగుంది సార్. హిందీ అనేది పరీక్షలో పాస్ అవ్వడం చాలా ఈజీ.
అయినా కూడా కొందరు సి గ్రేడ్ పిల్లలు, డి గ్రేడ్ పిల్లలు ఉంటారు సార్. అంటే పాఠశాలకు రెగ్యులర్ గా రాకపోవచ్చును, లేదా వాళ్ళు చదవడంలో వెనుకబడి ఉండవచ్చును, ఆరోగ్యం బాగాలేకపోను. వాళ్ళు సులభంగా పాస్ కావాలంటే ఏవైనా టిప్స్ మీరు చెప్తారా? చాలా ఈజీ సార్. మనకు సి గ్రేడ్ డి గ్రేడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అని చెప్పాము. అంటే అనుచ్ఛేద్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాని కింద ప్రశ్నలు ఇస్తారు. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఏదైతే చదవడం ఎవరికైతే వస్తుందో ఖచ్చితంగా చదవగలగాల, కొంచెమైనా చదివి అర్థం చేసుకోగలిగితే ఆ చదివి అర్థం చేసుకునే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 20 మార్కులకు ఉన్నాయి సార్. యాజ్ ఇట్ ఈస్ గా మనకు అక్కడ పారాగ్రాఫ్ లో ఇచ్చినటువంటి లైన్ వదలకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే అది అక్కడ ఏమవుతుందంటే మనకు పారాగ్రాఫ్ లో ఉన్న దాన్ని కింద ప్రశ్న ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇంతకుముందు మనకు గద్యాంశకి ఆరంభమే బతాయి గయి ఘటన కబ్ ఘటిత హుయి, దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉంది. అది సేమ్ ఘటిత హుయి అనేటువంటి దానికి చిన్నగా అది సెంటెన్స్ ఫార్మేషన్ ఉన్నటువంటిది రాస్తే ఆటోమేటిక్ గా ఈ విధంగా 16 మార్కులు చాలా సులువుగా సాధించుకోవచ్చు. పారాగ్రాఫ్ ఓన్లీ క్వశ్చన్ పేపర్లోనే. ఇక గ్రామర్ అంటారంటే 20 మార్కుల గ్రామర్ సార్. వచన బదులో లింగ్ బదులో అంటే స్త్రీలింగ్ నువ్వు పుల్లింగ్ లో రాయాల. ఉల్టే శబ్దం అంటే వ్యతిరేక పదాలు, సంధిని గుర్తుపట్టడము. ఓన్లీ అంటే 2 పదాల కలయికతోటి సంధి అవుతుంది అని చెప్పి పదాన్ని గుర్తుపట్టడము. ఇలా చిన్న చిన్న వాటికి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్, వీటిని కనుక కొంచెం ఈ రోజు నుంచి కూడా పిల్లవాడు కొంచెం దృష్టి పెట్టేసి ఉపాధ్యాయుడు గనక అలాంటి పిల్లవాళ్ళకు కొంచెం మోటివేట్ చేస్తే ఆటోమేటిక్ గా సి గ్రేడ్ పిల్లలు, డి గ్రేడ్ పిల్లలు కూడా పాస్ అవుతారు. సార్ మీరు ఇంకా మీకు ఏ పిల్లవాడైనా సరే హిందీ పట్ల ఉన్న భయం అయితే ఫస్ట్ వెళ్ళిపోతుంది సార్. ఏ గ్రేడ్ లో ఉన్నా సరే, ఏ సి గ్రేడ్ లో ఉన్నా సరే, డి గ్రేడ్ లో ఉన్నా సరే, పిల్లవాడికి హిందీ పట్ల పాస్ అవుతానో లేదో అనేటటువంటి భయం తొలగేటట్టుగా చెప్పారు. అంటే ముఖ్యంగా ఏంటిదంటే సార్ ఇక్కడ మనకు పిల్లలకు ఒక 2 కవి పరిచయాలు చదువుకుంటే చాలు సార్. 4 పాఠాల నుంచి ఒక కవి పరిచయం లేక రచయిత పరిచయం చదువుకుంటే 8 మార్కులు వస్తాయి. ఖాళీ కవి పరిచయం ఏముంటుంది? ఆయన పుట్టిన తేదీ, ఆయన రచించిన రచనలు, ఆయన చనిపోయిన తేదీ, ఆయనకు లభించిన బిరుదు, ఇవి చదువుకొని రాసినా కూడా కనీసం మనకు 8 మార్కులు అతను సి గ్రేడ్ కావచ్చు, డి గ్రేడ్ కావచ్చు సాధించగలుగుతాడు. 8 మార్కులు ఇందులో వచ్చిన తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్స్ లో మిగతా 8 మార్కులు వచ్చేస్తాయి. అంటే పిల్లవాడికి భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా అతను పాస్ అయ్యే ఆస్కారం ఇక్కడ ఉంది. చాలా బాగుంది సార్. నిజంగా కూడా పిల్లలు ఒకసారి ఈ వీడియో కనుక చూసి ఈ విషయాలన్నీ ఒకవేళ గమనించినట్లయితే హిందీ పట్ల ఉన్నటువంటి భయం మొత్తం వెళ్ళిపోతుంది. చివరగా జమీల్ గారు, మీరు ఒక్కసారి విద్యార్థులకు ఏవైనా హిందీ పట్ల కొన్ని సూచనలు ఏమన్నా ప్రత్యేకంగా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి సార్. చాలా మంది సెకండ్ లాంగ్వేజ్ హిందీ విద్యార్థులు భయపడుతుంటారు. హిందీ అంటే అమ్మో అది రాయడము మరి చాలా కష్టం అని చెప్పేసి దాని పట్ల భయం ఉంటుంది. భయం అవసరం లేదు. ఫస్ట్ మీరు रीडिंग అంటే చదవడం पढ़ने के ऊपर जितना ध्यान देंगे तो उतना अधिक आपको उसमें सफलता प्राप्त होगी। और रही बात उसमें जैसे कि जितना भी छात्र लिखते समय त्रुटियों को ना करे, తప్పులు చేయకుండా అతను గనుక రాయగలిగి స్థాయి గనుక ఏర్పరచుకుంటే ఏ గ్రేడ్ సాధించడం చాలా సులువు. అయితే ఏ గ్రేడ్ విద్యార్థులే కాకుండా సి గ్రేడ్ లో కూడా పాస్ అవ్వడం ఏంటిదంటే ఇక్కడ విద్యార్థులు రెగ్యులర్ గా ఒక ప్రశ్నను బై హార్డ్ మెథడ్ లో కాకుండా ఒక ప్రశ్న ఒక 5 టైమ్స్ రాసుకుంటూ రీడింగ్ చేసుకుంటూ చదివారనుకోండి, రియల్ గా చెప్పాలంటే అతను అనుకున్న ఏదైతే జీపీ అనుకున్నాడో ఆ జీపీకు చేరువలో అవుతాడు. విషయాన్ని ఎప్పుడు కూడా లైఫ్ లో మరొకటి. ఇంకా చాలా మంది విద్యార్థులు భయపడుతుంటారు. అది భయం అవసరం లేదు. చివరికి ఒక చిన్న క్లూ తోటి వాళ్ళకు సారాంశం ఏదైతే ఉంటుంది, ప్రతి పాఠానికి ఒక సారాంశం ఉంటుంది. ఆ సారాంశం గనక 1-2 సార్లు తన యొక్క మిత్రులతోటి చర్చించుకుంటూ గనక చదువుకున్నాడు అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఆ మిత్రుడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అది అవగాహన అయిపోతుంది. ప్రశ్న ఆ పాఠం నుంచి ఏదైనా ఇవ్వండి, అది గనక రాసాడు అనుకోండి, ఆటోమేటిక్ గా 8 మార్కుల ప్రశ్న గనక ఉంటే 2 మార్కులు 3 మార్కులు ఖచ్చితంగా అతనికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత సులువుగా అంటే అసలు చర్చ రూపంలో గనక చదువుకుంటే ఆయన భయం పోతుంది, ప్లస్ ఆయన అనుకున్నటువంటి జీపీను సాధించగలుగుతాం. ఓకే, చాలా బాగుంది జమీల్ గారు. నిజంగా చాలా మంచి విషయాలు అందించారు. పిల్లలలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టారు. ఇప్పుడు నేనే హిందీ అంటే భయపడేటటువంటి వ్యక్తిని హిందీ పేపర్ అటెంప్ట్ చేయడం, పాస్ అవ్వడం ఇంత ఈజీనా అని అనిపించింది. ఇది పిల్లలకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా చిన్నగా అక్కడక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉండి ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని కూడా పోయి ఉంటుంది. మాకు తెలుసు మీరు చాలా కష్టపడి అంత సమయాన్నంతా వెచ్చించి మీరు చాలా విషయాలను క్రోడీకరించి అన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పారు. మాకు సమయం వెచ్చించి
విద్యార్థులకు ఉపయోగకరంగా మరియు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉండేటటువంటి ఒక ఈ వీడియో చేయడానికి సహకరించినందుకు మీకు వర్మాస్ నాలెడ్జ్ హబ్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా ఆశ కూడా ఒకటే, విద్యార్థులు మంచిగా చదివి ఉన్నతమైనటువంటి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాయి. హిందీ పట్ల భయాన్ని పోగొట్టాలని చెప్పేసి జీవితంలో హిందీ కూడా చాలా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో అవకాశం ఎందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదేంటి ఇవాళ సంగతి. పిల్లలకు హిందీ పట్ల ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి హిందీ ప్యాటర్న్ మారినటువంటి హిందీ ప్యాటర్న్ ను చాలా సులభంగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వర్మాస్ నాలెడ్జ్ హబ్. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే కింద లైక్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.